అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈరోజు లోకేష్ గారు ఆయన మాట్లాడుతూ ఇతని ప్రస్తావన తీసుకొచ్చారు. గుడివాడ అమర్నాథ్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీ అట. కానీ ఈ గుడివాడ అమర్నాథ్ అనేవాడు వీడు వైసీపీలో జాయిన్ అయిన తర్వాత వీడు కూడా వరస్ట్ అయిపోయాడు. వరస్ట్ మాటలన్నీ మాట్లాడేవాడు. ఈరోజు లోకేష్ గారు మాట్లాడిన మాటలు వినిపించక ముందు అసలు వీడు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు వైసీపీ గవర్నమెంట్లో గుడివాడ అమర్నాథ్ అనేవాడు ఎలా మాట్లాడాడు ఒకసారి మీరు చూడండి. ఐటీ మంత్రి ముఖ్యమంత్రి గారి కొడుకు, గతంలో కూడా ఇక్కడ కూడా ఐటీ మంత్రి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొడుకున్నారు. వాళ్ళిద్దరితో మిమ్మల్ని కంపేర్ చేసి ట్రోల్ చేస్తూ ఉంటారు. సరే, కేటీఆర్ గారితో కంపేర్ చేశారంటే ఒక అర్థం ఉంది. ఈతోనే కంపేర్ అవుతారు ఎవరన్నా. ఈ జోకర్ నేను అలాంటి పెద్ద బ్రోకరు, ఈ జోకరు, వీళ్ళిద్దరిని కలిసి ఇండియా చూసి నేర్చుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు బ్రోకర్ అటండి, నారా లోకేష్ గారు జోకర్ అట. ఇలాంటి అంటే నాకు కూడా వచ్చేస్తున్నాయి కొన్ని బూతులు. వీళ్ళు ఓడిపోయినారు కాబట్టి తిడుతున్నాడు రాయేష్ అంటారేమో అని ఇప్పుడేం మాట్లాడలేదు. గతంలో ఇచ్చిన వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇవి వీళ్ళ మాటలు, వీళ్ళ దిగజారుడు, వీళ్ళ బ్రతుకు, వీళ్ళ నీచమైన బతుకిది. వాళ్ళ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడాల్సి, అసలు నెత్తి మీద పావలా పెడితే 15 పైసలకి ఎవరైనా కొంటారు ఇతన్ని? పార్టీ కానీ అధికారం కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ ఇతను లేడనుకోండి. అతను గతంలో వైసీపీలో ఐటీ మినిస్టర్గా చేశాడు. ఇతను అనకాపల్లికి చెందినాడు. కానీ జగన్మోహన్ రెడ్డి 2024 ఎలక్షన్కి అనకాపల్లి సీట్ ఇవ్వలేదు ఇతనికి. పరా పెందుర్తి అంటే పెందుర్తి దిక్కు లేక వెళ్ళి పెందుర్తిలో పోటీ చేసి ఓడిపోయాడు. ఇలాంటి వాళ్ళు అందరూ మినిస్టర్లు అందరూ ఓడిపోయారు, తుడిచిపెట్టుకుపోయారు. కేవలం 11 సీట్లు, వాళ్ళు కూడా ఎవరో కొత్త వాళ్ళు గెలిచారు తప్ప. ఇలా పనికి మాలిన మాటలన్నీ నోటుకొచ్చినట్టు వాగిన ప్రతి ఒక్కడో ఘోర పరాజయం. అంటే నేలనేసి రాసేశారు జనాలు 2024లో. వాడు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో, ఏ రకమైనటువంటి ఒకళ్ళు నిజంగా అలా చేసి ఉన్నాడు అనుకోండి. కేటీఆర్ గారికి నాకు తెలిసి బహుశా 90,000 80,000 మెజార్టీ వచ్చింది. వీడికి ఎంత వచ్చింది? 5 పోయి వీడు ఇప్పుడు వైజాగ్ 5,000 తేడాతో ఓడిపోయారండి గతంలో నారా లోకేష్ గారు. అందుకని ఆడు ఈడు అని మాట్లాడుతూ, జోకర్లు బ్రోకర్లు అని మాట్లాడుతూ ఆయనకి 80,000 మెజార్టీ వచ్చిందట కేటీఆర్కి. రే ఒకవేళ నువ్వు కానీ వీడియో చెప్తుంటే అమర్నాథ్ నీతోనే చెప్తున్నాను, నారా లోకేష్ గారికి దాదాపుగా 90,000 పైన వచ్చింది మెజార్టీ. 90,000 పైన. మీ అన్న జగన్మోహన్ రెడ్డి కూడా రాలేదు అంత మెజార్టీ. ఇక మీరైతే ఇంకా కుక్కలు ఓడిపోయినట్టు ఓడిపోయారు. మీరైతే ఇంక మీ కూడా పక్కన పెట్టండి. రాష్ట్రంలో రెండో అతిపెద్ద మెజార్టీతోటి నారా లోకేష్ గారు గెలవటమే కాదు, ఈ రోజున విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా మీకు? ఇదే ఈ అమర్నాథ్ అనేవాడు దావోస్ వెళ్ళాలి పెట్టుబడులు తీసుకురానాకంటే అక్కడ చలి ఎక్కువ ఉంది, అందుకని మేము వెళ్ళలేకపోతున్నాం, అక్కడ మేము స్నానాలు కూడా చేయలేకపోతున్నాం అని చాలా కామెడీ మాట్లాడండి. మీరు వెళ్ళి యూట్యూబ్లో కొట్టి చూడండి. గుడివాడ అమర్నాథ్ కామెడీ అని కొడితే వీడి కామెడీ వేషాలన్నీ వచ్చేస్తాయి అక్కడ. ఇలాంటి నీచులు పనిచేశారండి వైసీపీ పార్టీలోని. ఈ రోజున లోకేష్ గారు ఏమన్నా ఆయన ఎంతో హుందాగా మాట్లాడాడు చూడండి. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను కథ. ఆ కథలో ఒక భిక్షగాడు ఆయన కళ్ళు కనిపించు కూర్చుని ఉన్నాడట. కూర్చుని ఉంటే ఒక ఆయన వెళ్ళిపోతూ రే గుడ్డుడా ఇలాగ ఎవరైనా వెళ్ళారా అన్నాడట. అంటే ఎవరో ఇందా పరిగెట్టారండి అన్నాడట. అతను వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక ఆయన వచ్చి ఏమయ్యా ఇలాగ ఎవరైనా వెళ్ళారా అన్నాడట. సార్ వెళ్ళారండి, ఇలాగ ఎవరో పరిగెట్టుకుంటూ వెళ్ళారండి, మళ్ళీ వెళ్ళిపోయాడు. మూడో ఆయన వచ్చాడట. గురువర్య ఇటువైపు ఎవరైనా వెళ్ళారా అన్నారట. మహారాజా ఇలాగ 2-3 వెళ్ళారండి, నన్ను అడిగే వెళ్ళారు అని చెప్పాడట. మహారాజా అడిగాడట, నేను మహారాజుని నీకు ఎలా తెలుసు? అప్పుడు ఆ గుడ్డైన అన్నాడట. ఫస్ట్ వచ్చి ఒరే గుడ్డుడా ఇలాగ ఎవడైనా వెళ్ళాడని ఒకటి అడిగాడండి, ఖచ్చితంగా బొడ్డుడేయడని నాకు అర్థమైపోయిందండి. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్నవాడు అంత నీచంగా మాట్లాడతాడు. తర్వాత రెండోవాడు వచ్చాడండి, ఏమయ్యా ఇటువైపు ఎవరైనా వెళ్ళారంటే కాస్త మర్యాద ఇచ్చాడండి, అతను ఖచ్చితంగా సైన్యాధ్యక్షుడని నేను అర్థం చేసుకున్నాను. మీరు వచ్చిన తర్వాత గురువర్య అని నన్ను కూడా గౌరవించారు, అప్పుడే అర్థమైందండి మీరు మహారాజని అని చెప్పాడట. అలా వీడి మాటలు విన్నాం కదండి. వీడు బొడ్డుడు కన్నా కూడా తక్కువ. వీడు ఎవడో ఈ గుడివాడ అమర్నాథ్ అనేవాడు. మీకు మహారాజుని చూపిస్తాను రండి. 2019 నుంచి 24 చూస్తే అధ్యక్ష ఎలాంటి యాక్షన్ లేదు, ఒక కాన్క్లేవ్ జరగలేదు, ఒక పరిశ్రమ రాలేదు అధ్యక్ష. ఒక మంత్రిని బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఆనాడు ఒక మంత్రిని అడిగారు అధ్యక్ష, ఆ రేస్ ఏదో హైదరాబాద్లో జరుగుతుంటే ఇది మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఆంధ్ర రాష్ట్రం కంటే
కోడి ఇంకా గుడ్డు పెట్టలేదు, లేదంటే గుడ్డు కోడి పెట్టలేదు అదే చెప్పాడు అధ్యక్ష. అది దేవుడి తెలియాలి ఏం చెప్పాడు. ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది ఎగతాళి చేశారు అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్ర ఐటీ మంత్రి ఇలా ఉంటారా, ఇలా అయితే పరిశ్రమలు ఎట్లా వస్తాయని కూడా వాళ్ళందరూ ఎగతాళి చేసే పరిస్థితి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నేను మంత్రి ఉన్నట్టు అనేక కంపెనీల్లో ఆయన ఎంత హుందాగా మాట్లాడాడు చూసావరా గుడివాడ. ఒక మంత్రి అని నిన్ను మంత్రిగానే సంబోధించాడు తప్ప నిన్ను బ్రోకర్ అదవను, నువ్వు జోకర్ అదవను, నువ్వు రాష్ట్రంలో మొత్తం అందరికీ ఐటెం అయిపోయిన ఒక ట్రోలింగ్ ఐటెం గడవను అన్నారు ఆయన. అనకుండా గతంలో ఒక మంత్రి ఇలా అన్నారు అధ్యక్ష అన్నారు. ఏమన్నారు ఇందుకని? కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు, కోడిని పెట్టలేదు కదా. సో కోడి గుడ్డు పెట్టాలి, దాన్ని హ్యాచ్ చేయాలి, మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి కోడిని తయారు చేయాలి. కోడిని పెట్టలేదు కదా, కోడిని గుడ్డు పెట్టగలుగుతుంది కదా అని మరి అంత కామెడీగా మాట్లాడండి ఒక మంత్రి. అది పక్క రాష్ట్రం వెళ్ళి అక్కడ కార్ రేసింగ్ జరుగుతూ ఉంటే అక్కడికి వచ్చిన కొంతమంది జర్నలిస్టులు ఏమంటే హైదరాబాద్లో జరుగుతుంది మరి ఆంధ్రలో ఎప్పుడు చేస్తారంటే దానికి చెప్పాల్సిన సమాధానం ఇదా? మేము కూడా త్వరగా ఏర్పాటు చేస్తామండి, లేదా మాకు కూడా అక్కడ మేము అప్పుడు ఆ ప్రయత్నాల్లో ఉన్నామండి, లేదా వచ్చే సంవత్సరం చేయబోతున్నామండి, అక్కడ కూడా మేము డెవలప్ చేస్తున్నామండి అంటాడా? లేదంటే ఎవడన్నా కోడిని పెట్టదు కదా, గుడ్డుని పెడుతుంది కదా. కోడి గుడ్డు పెడుతుందని తెలియని సన్నాసులు ఎవరైనా ఉన్నారా ఈ రాష్ట్రంలో? ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడా? ఓటో తర్వాత కుర్రోని అడిగినా చెప్తాడు. అది చెప్తున్నాడు ఒక మంత్రి. మరి ఇలాంటి వాడికి అలాంటి భాష రాకపోతే ఇంకెలాంటిది వస్తుందండి? ఎలా మాట్లాడాడు చూశారు కదా మీరు. అలాంటి డాష్ అన్నారా, డాషలు ఎదవన్నారే, ఎదవల కోసం కూడా మర్యాదగా మాట్లాడగలిగే అంత గొప్ప మనసు ఈ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి సొంతమేమో అండి. ఇలాంటి వాళ్ళ కోసం కూడా. ఎందుకంటే వీడు జనరల్గా ఈ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఇతని మీద అంత కోపం లేదు, గుడివాడ అమర్నాథ్ అనే మాట్లాడదాం అనుకున్నాను. కానీ ఆ మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మాట్లాడుతున్న విధానం చూస్తే కోపం వచ్చింది. నా కోపం వస్తే నేను కూడా ఈడని మాట్లాడుతున్నాను కదా. కానీ ఇలాంటోడు వీడు ఇన్ని మాటలు మాట్లాడాడని లోకేష్ గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అయినా కూడా అంత హుందాగా ఉంటారండి. నిజం అంటే ఒక లీడర్కి ఆ పై స్థాయిలో ఉంటుంది. ఎవరేమంటే దానికి ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోవటం, భావోద్రేకాలు కంట్రోల్ చేసుకోలేకపోతాం, ఇలా ఉండదు. వాళ్ళు ఎన్నో చూసి వచ్చారు. వాళ్ళు కలిస్తే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా మన కంపెనీలో వాటాలు అడగడం జరిగింది అధ్యక్ష. వాటాలు అడిగారు అధ్యక్ష. దానివల్ల ఆ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. అంటే ఐటీ కంపెనీల్లో కూడా వాటాలు అడిగే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. ఏం చెప్పాలి అధ్యక్ష? ఇంతేకాకుండా పెద్దలు అన్నట్టు మిక్సీ కూడా నాడు పట్టించుకోలేదు, ఎస్టీపీఐకి ఇవ్వాల్సిన భూములు కేటాయించలేదు. ఇంకా మిలేనియం టవర్ ఫేజ్ 2 వచ్చే గల అక్కడ సచివాలయం పెడతామని మొత్తం డ్రామా నడిపించారు అధ్యక్ష. సచివాలయం పెట్టలేదు, అలానే ఐటీ కంపెనీలు కూడా అది కేటాయించలేదు అధ్యక్ష. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర యువకులు చాలా చాలా నష్టపోతాం జరిగింది అధ్యక్ష. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐటీ కంపెనీలందరితో 1-on-1 మీటింగ్ పెట్టాను. ఐటాక్ నాయకత్వంలో నేను సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఇంకేం చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళతో సుదీర్ఘంగా చర్చిస్తాం జరిగింది అధ్యక్ష. టీసీఎస్ ఆల్రెడీ కమిట్ అయింది, టీసీఎస్ అనేది వస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. 3 నెలల్లో తప్పనిసరిగా టీసీఎస్ విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా ముందు చూపుతో వాళ్ళని నేను చంద్ర సార్ని కోరాను, మీరు క్యాంపస్ ఏర్పాటు చేయాలి విశాఖపట్నంలో అంటే ఆయన ఒప్పుకున్నారు. దానికి ఆల్రెడీ భూములు కూడా మేము ఎత్తుకుతున్నాం. ఇక్కడ ఎకో సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలి. దాంట్లో ఐటీ మినిస్టర్ అంటే చేయాల్సిన పని అది, మాట్లాడాల్సిన భాష అది. ఇన్ఫోసిస్తో పాటు ఐటీ కంపెనీలు, చాలా ఐటీ కంపెనీలతోటి లోకేష్ గారు మాట్లాడటం మనందరం చూసాం. ఆయన అమెరికా వెళ్ళి కూడా అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీలతో డీల్ చేసుకొచ్చాడు ఆయన. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. ఇందాక చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 3,73,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. 3,85,000 కోట్లు అనుకుంటా. 3,73,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి ఇక్కడ. ఇవి ఇంతకన్నా మంచి రోజులు ఏమైనా ఉంటాయండి రాష్ట్రానికి? మళ్ళీ ఈ బ్యాచ్లు, బూత్ బ్యాచ్ని, లేదా ఈ హంతకుల ముఠాని, ఈ దోపిడీ దొంగల ముఠాలని మళ్ళీ మన రాష్ట్రానికి తీసుకురావాల్సిన అవసరం ఉందంటారు అసలు? మీరు చెప్తే నమ్మరండి. రోజు పిఎస్సి చైర్మన్కి ఎలక్షన్ జరిగింది అసెంబ్లీలో. ఆ పిఎస్సి చైర్మన్ అనేది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనుకుంటా. దానికి సంబంధించి ఎప్పుడు ప్రతిపక్షానికి ఇస్తారట పదవి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం లేదంటానికి ఉదాహరణ ఆ పిఎస్సి చైర్మన్ జనసేన పార్టీ వరకు వచ్చింది, భీమవరం ఎమ్మెల్యే గారికి. అంటే జగన్మోహన్ రెడ్డి అనే అతని ఉనికి కూడా అసెంబ్లీలో లేదు, కనీసం ఉనికి లేదు. ఎందుకంటే ప్రతిపక్షానికి వచ్చే పదవి కూడా జగన్మోహన్ రెడ్డికి రావట్లేదంటే ఏంటి అర్థం? అతను ఉనికి లేదండి, జీరో అయిపోయాడు అతను ఈ రాష్ట్రంలో.
ఇంకే నాకు ఓట్లు పడ్డాయి, శాతం పడ్డదని ఏదో ఒక ఊహల్లో ఉన్నాడు తప్ప అతను జీరో. అసెంబ్లీలో అతను ఉనికి లేదు, అతని పేరు లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్ళి వేసాడట నామినేషన్, చిచ్చి అతలు ఉన్నారట. అసలు మీకెంతమంది ఉన్నారా? 11 మంది ఉన్నారు. కనీసం ఈ పిఎస్సీలో మెంబర్ అవ్వాలంటే 21 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ కావాలి, మీకు అందులో సగం కూడా లేదు. మీరెలా చేస్తారే అంటే సిగ్గుతో తలంచుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అలాంటి బ్రతుకు అంత జీరో అయిపోయింది వీళ్ళ బ్రతుకు. ఈయన ఐటీ కంపెనీలు పెట్టే దగ్గర మేము ఐటీ కంపెనీ కాదు సచివాలయం పెడతామని చెప్పి డ్రామా చేసి ఐటీ కంపెనీలను కూడా రానివ్వలేదట. ఐటీ కంపెనీ పెట్టేవాళ్ళు అంటే వాళ్ళు కార్పొరేట్స్, ఏది కోట్లు సూట్లు బూట్లు వేసుకుని ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి మా కమిషన్ సంగతి ఏంటి మరి, ఏదో కూరగాయలు రైతు బజార్లోకి వెళ్ళి ఆ కూరగాయల షాపులో లేదా మాకు మామూలు కత్తి గుజ్జితే 100 ఇవ్వాలి అనే ఈ రౌడీ మామూలు వీళ్ళకి అలవాటు కదా వైసీపీ వాళ్ళకి. ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్ళ దగ్గర కూడా మరి మాకేంటి వాటా అన్నారట. ఒరే ఇదేట్రా, కార్పొరేట్ కంపెనీలు మేము ఐటీ కంపెనీలు ఇక్కడ పెట్టడం, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం, ఇదే కంపెనీ మేము ఎక్కడన్నా పెట్టగలం, మేము హైదరాబాద్లో పెట్టగలం, బెంగళూరులో పెట్టగలం, చెన్నైలో పెట్టగలం, మీ రాష్ట్రం కోసం అని మేము వస్తూ ఉంటే మా దగ్గర కమిషన్లు పెడతారు కక్కురు తెదవల్లారని చెప్పి ఆ కంపెనీలు ఏమి రాలేదు ఈ రాష్ట్రానికి. ఈరోజు లోకేష్ గారి చొరవతో ఇప్పుడు వస్తున్నాయి కంపెనీలన్నీ, ఇప్పుడు తీసుకొస్తున్నాడు ఆయన.